ఎన్నికల విధానంలో మార్పులు అనివార్యమా? తాజాగా వివిధ పక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు కేంద్రం కూడా దిగిరాక తప్పదా? ఎన్నికల కమిషన్ మీద పెరుగుతున్నటువంటి ప్రెజర్ చూస్తుంటే భవిష్యత్తులో మార్పులు అనివార్యం అనే అభిప్రాయం కలుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఎన్నికల కమిషన్ భేటీ అయింది. కేటీఆర్ నాయకత్వంలోని ఆ పార్టీ బృందం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ అధికారులతో వివిధ అంశాల మీద చర్చించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కూడా ఈవీఎంలను తొలగించాలి అంటూ పట్టుపట్టింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఈవీఎంలు వద్దు అంటూ ప్రస్తావించింది. కేవలం ఈవీఎంలు వద్దు అంటూ బీఆర్ఎస్ లాగా ఒక వినతి పత్రం ప్రస్తావించడమో లేకుంటే ఒక మాట చెప్పి రావడమో కాదు, బయట కూడా అదే మాటను పదే పదే డిమాండ్ చేస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఈవీఎంలు వద్దనేటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు. నేరుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. ఈవీఎంల కారణంగా తలెత్తుతున్నటువంటి అనేక అనుమానాల రీత్యా ఈవీఎంల స్థానంలో మళ్ళీ తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రతిపాదించాల్సిందే అనే మాట మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక్కొక్క పార్టీ కూడా వరుసగా ఈవీఎంలు వద్దనే నినాదాన్ని పెంచుతున్నటువంటి తరుణంలో కేంద్రం మీద ఒత్తిడి పెరగడం అనివార్యంగా మారుతోంది. వాస్తవానికి కేంద్రంలో ఈవీఎంల మీద అనుమానాలను వ్యక్తం చేసిన మొట్టమొదటి పార్టీ బీజేపీ. 2009 ఎన్నికల్లో వరుసగా రెండోసారి యూపీఏ అధికారంలోకి వచ్చినాడు ఎల్కే అద్వానీ నాయకత్వంలోని బీజేపీ ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేసింది. ఈవీఎంలు వద్దు అంటూ ఆ రోజు మాట్లాడింది. కానీ అనూహ్యంగా 2014 ఎన్నికలు కూడా ఈవీఎంలతో జరిగాయి. ఆ ఈవీఎంల ఎన్నికల్లో నరేంద్ర మోదీకి పట్టం కట్టారు. ఆ తర్వాత వరుసగా ఈవీఎంల మీద సందేహాలు పెరుగుతూ వస్తున్నాయి. ఓడిపోయిన ప్రతిసారి ప్రతి పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. అయితే ఈసారి కేవలం ఈవీఎంలతో పాటుగా మొత్తం ఎన్నికల వ్యవస్థకు సంబంధించే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలతో పాటుగా పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య పొంతన లేకపోవడం, దాంతోపాటుగా అసలు ఓటర్ల జాబితాలోనే పారదర్శకత కనుమరుగవడం మొత్తం ఎన్నికల విధానం మీద సందేహాలు పెంచుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర వరుసగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల్లో ప్రజలకు అనేక అపోహలు ఉన్నాయి, పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో అయితే ఎన్నికల ఫలితాల మీద కేవలం సందేహాలు వ్యక్తం చేయడమే కాదు, జనం రోడ్డెక్కి పెద్ద స్థాయిలో ఆందోళనకు పూనుకున్న అనుభవం కూడా ఉంది. ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అసలు ఓటర్ల జాబితా తయారీ నుంచే పెద్ద రచ్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ స్వరం పెంచుతున్నారు. ఈవీఎంల మీద, ఈసీ పనితీరు మీద, మొత్తం ఎన్నికల విధానం మీద కూడా ఆయన గొంతెత్తుతున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు మీద, ఈసీ వ్యవహార శైలి మీద అనేక సందేహాలు బలపడుతున్నాయి. ఒక్కొక్కరిగా స్వరం పెంచేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదంతా చాలా పెద్ద స్థాయిలో మార్పులు రావాల్సిన అంశం అనేటువంటి మాట పలువురి నుంచి వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఎన్నికల విధానం, ముఖ్యంగా ఈవీఎంల పనితీరు, వీటన్నిటి చుట్టూ జరుగుతున్నటువంటి చర్యలు చర్చరీత్యా కేంద్రం కూడా దిగిరాక తప్పదనే అభిప్రాయం బలపడుతుంది. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం వైపు మళ్ళినటువంటి పలు దేశాలు మళ్ళీ ఈవీఎంలను విడిచి ఈవీఎంల మీద ఎదురవుతున్నటువంటి సవాళ్ల కారణంగా, సందేహాల మూలంగా తిరిగి మళ్ళీ బ్యాలెట్ పత్రాలని ఆశ్రయించిన అనుభవాలు ఉన్నాయి. అదే తరుణంలో ఇప్పుడు ఇండియాలో కూడా ఈవీఎంలని పూర్తిగా పక్కన పెట్టి బ్యాలెట్ పత్రాలని ఆచరణలోకి తీసుకురావాలి అనే మాట బలపడుతోంది. మరి దాన్ని ఎంతవరకు కేంద్రం అంగీకరిస్తుంది? వచ్చే ఎన్నికల నాటికైనా అలాంటి ఒత్తిళ్లు పెరిగితే కేంద్రం అనివార్యంగా బ్యాలెట్ పత్రాలు ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి వస్తుందా? అది ఎలాంటి మార్పులకు దారితీస్తుంది? ఎన్నికల వ్యవస్థ మీద పెరుగుతున్నటువంటి అపనమ్మకాన్ని తొలగించాలంటే, ప్రజల్లో ఇప్పుడున్నటువంటి అపోహల్ని పూర్తిగా రూపుమాపాలంటే ఖచ్చితంగా బ్యాలెట్ పత్రాల్ని అనుసరించాలనేటువంటి అభిప్రాయం ఎంతవరకు ఆచరణ సాధ్యం? అదే సమయంలో ఈవీఎంలతో పాటుగా అక్కడ పోలవుతున్నటువంటి వీవీప్యాట్లను కూడా సైమల్టేనియస్గా కౌంట్ చేయాలనేటువంటి డిమాండ్ ఎంతవరకు ఆచరణ రూపం దాలుస్తుంది? ఏమైనా ఎన్నికల వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పుల మీద అన్ని పక్షాల్లోనూ ఒక్కొక్కరిగా గొంతు విప్పుతున్నటువంటి తరుణంలో ఇలాంటి డిమాండ్లు మరింత పెరిగే ఆస్కారం అయితే కనిపిస్తోంది.